హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక బడ్జెట్లో ఒక మంచి ఫిట్నెస్ బ్యాండ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది మనకి నాయిస్ నుంచి ColorFit Pro 2 బ్యాండ్ అనమాట. యాక్చువల్గా మనకి ఇదైతే అంతకుముందు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండింది. ఇప్పుడు ప్రైస్ కొంచెం తక్కువ అవడం వల్ల ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి డీల్ అయితే అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో మనం దీని ప్రైస్ డీటెయిల్స్తో పాటు అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ తెలుసుకోవడంతో పాటు ఓవరాల్గా ఇది ఒక మంచి డీలా కాదా అని అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి పైన అయితే ColorFit Pro 2 అని చెప్పి అయితే ఇచ్చున్నారు. ఇంకా ఇండియాస్ నెంబర్ 1 వేరబుల్ బ్రాండ్ అనేది ఇచ్చున్నారు అనమాట. ఇటు పక్క అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బ్రాండ్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా మనకి ఎంఆర్పి చూసుకుంటే 5,000 అయితే ఇచ్చున్నారు. కాకపోతే నేను 2,500కి అయితే తీసుకున్నాను. ఇంకా లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఐపీఎస్ టచ్ స్క్రీన్తో పాటు ఇంకా మల్టీ స్పోర్ట్స్ మోడ్, ఇంకా IP68 వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది అయితే 45 డేస్ స్టాండ్ బైలో అయితే వస్తుందని చెప్పి, ఇంకా 10 డేస్ అయితే యూసేజ్లో అయితే ఉంటుంది. ఇంకోటి ఇదేంటంటే, ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం బాక్స్ అయితే ఓపెన్ చేసాం. ఇక్కడ దీనికి బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ కాబట్టి రోహిత్ శర్మ నుంచి ఒక మెసేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ అయితే చూడొచ్చు. మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ పక్కన ఉన్నది ఫంక్షన్ బటన్ అనమాట. ఇంకా నెక్స్ట్ కింద అయితే కొంచెం ఇంకా మనకి కేబుల్ ఏమి ఉన్నాయైతే చూద్దాము. ఇక్కడ మనకి తెలిసిందే, మనకి ఏవైనా ఇప్పుడు బ్రాండ్స్ అన్ని మనకి వాటికి డెడికేటెడ్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెట్స్ ఉండడం వల్ల మంచిగా అయితే ఫిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ పైన చూస్తే మనకి ఇక్కడ రాసింది కదా, మనకి ఏమన్నా అంటే ఇప్పుడు ఆన్ చేయడానికి ఛార్జింగ్ అయితే పెట్టాలని. ఇప్పుడు మనం ఛార్జర్కి అయితే ఒకసారి కనెక్ట్ చేద్దాము. కనెక్ట్ చేసి ప్రోడక్ట్ని అయితే ఆన్ అయితే చేద్దాము ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఛార్జింగ్ అయితే అవుతుంది కదా. ఛార్జర్ ఒకసారి తీసేసిన తర్వాత ఆ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి పైన అయితే టైం అయితే కనిపిస్తుంది. ఇంకా పైన బ్యాటరీ ఇండికేటర్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. కింద ఏ డే ఇంకా మంత్ ఇవన్నీ అయితే డీటెయిల్గా అయితే కనిపిస్తున్నాయి. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే హార్ట్ సెన్సార్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ IP68 వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాశారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాప్ క్వాలిటీ చూడొచ్చు. స్ట్రాప్ క్వాలిటీ అయితే బాగుందని అయితే చెప్పొచ్చు అనమాట. అట్లీస్ట్ ఈ ప్రైస్ రేంజ్లో నేనైతే చాలా బాగుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ స్వైప్ అప్ చేస్తే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనకి అన్ని బ్యాండ్స్లో ఉన్నట్టుగానే ఇప్పుడు మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాం, ఎన్ని ఫుట్ స్టెప్స్, ఇంకా క్యాలరీస్ ఏంటి అని అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మనం స్వైప్ డౌన్ కానీ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఏమైనా మెసేజెస్ కానీ వస్తే అక్కడైతే కనిపిస్తాయి. ఇప్పుడు రైట్ కానీ స్వైప్ చేస్తే మనకి 4 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లోనే మనము ఇప్పుడు చేయి పైకి ఎత్తినప్పుడు స్క్రీన్ ఆన్ అవ్వాలా లేదా, లేకపోతే ఆటో మానిటర్, హార్ట్ రేట్, ఇవన్నీ ఇంకా DND ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం వీటి కోసం మొబైల్లో చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ లెఫ్ట్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి స్పోర్ట్స్ మోడ్, హార్ట్ రేట్, బ్రీత్, అలామ్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే, మనం ఏ యాక్టివిటీ చేస్తుంటే ఆ యాక్టివిటీకి తగ్గట్టుగా అయితే చూడొచ్చు. ఇప్పుడు రన్ అవ్వచ్చు, వాక్ అవ్వచ్చు, బైక్, ఇలాంటి యోగా అవ్వచ్చు. ఇలాంటి ఏదైనా మనం యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకొంచెం యాక్యురేట్గా మన ఫుట్ స్టెప్స్ అలాంటివి అయితే కౌంట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ హార్ట్ రేట్ అయితే నార్మలే, మనకి అంత యాక్యురేట్గా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా నెక్స్ట్ మనకి బ్రీత్ అని, లేకపోతే అలామ్ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్, స్టాప్ వాచ్, సెట్టింగ్స్, స్పోర్ట్స్ రికార్డ్ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇంకా మనం ఈ బ్యాండ్ సెట్టింగ్స్ ఏమైనా మార్చాలంటే మనము ప్లేస్టోర్లోంచి నాయిస్ ఫిట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. యాప్ డౌన్లోడ్ చేయడం, సెటప్ చేయడం, పేరింగ్ ఇంకా చాలా ఈజీ అయితే ఉంటుంది అనమాట. మనం స్కిప్ చేసుకుంటా వెళ్ళైనా బ్యాండ్ని అయితే మనం ఈజీగా పేర్ అయితే చేసుకోవచ్చు. పేర్ చేసుకున్న తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇంకా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మనకి కింద అయితే వాచ్ ఫేసెస్ అని అయితే ఉంటుంది అనమాట. వాచ్ ఫేసెస్ మనకి ఏ విధంగా కావాలని అయితే మనం కంప్లీట్గా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడైతే నాకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఏది నచ్చితే అది మనం డౌన్లోడ్ చేసుకొని కస్టమైజ్ వాచ్ ఫేస్ అని కొడితే ఈజీగా అదైతే దానికైతే సెట్ అయిపోతుంది. నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనకి కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అనమాట. మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని మనం వాచ్ ఫేస్ కింద అయితే మార్చుకోవచ్చు. అక్కడ మనకి కస్టమైజబుల్ వాచ్ ఫేస్ అన్న దగ్గర మనకి మన ఫోటో సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకి దానికి వాచ్ ఫేస్ కింద అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. చాలా బ్యాండ్స్లో ఏంటంటే ఇదైతే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడైతే ఇంకా ఐడల్ అలర్ట్ అని చెప్పేసి ఇంకా కొన్ని వేరే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే మనము ఏ కావాలనుకున్నా కానీ యాప్లో అయితే మనం ఈజీగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఆ ప్రైస్కి అయితే ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు, ఏది స్కిప్ అయితే చేయలేదు. ఇంకా యాక్యురసీ అని అయితే కొంచెం మిస్ అయితే అవుతుంది. మనం ఈ ప్రైస్ రేంజ్లో ఇలాంటి వాటి నుంచి హార్ట్ రేట్ ఇవన్నీ యాక్యురేట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఇంకా మనకి దీంట్లో ఏదైనా ఒక కాన్ ఏదైనా ఉంది అంటే అది మనకి టచ్ రెస్పాన్స్ అనమాట. టచ్ రెస్పాన్స్ అనేది కొంచెం స్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అది తప్పితే మనకి దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపించలేదు. ఓవరాల్గా 2500 రూపీస్కి ఇది ఒక మంచి డీల్ అని అయితే అనుకుంటున్నాను. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయితే ఇంకా వేరే మంచి ఫిట్నెస్ బ్యాండ్లకు అయితే వెళ్ళచ్చు. బేసిక్గా ఒక మంచి ఫిట్నెస్ బ్యాండ్ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఇది నా రివ్యూ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మెయిన్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ మనకి ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ అయితే ఏం పెరగట్లేదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.